హాయ్ గైస్, వెల్కమ్ టు AMC టాక్స్. ఫైనలీ ది రాజా సాబ్ ట్రైలర్ అనేది రిలీజ్ అవ్వింది. మారుతి అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ది బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ మూవీ అవ్వబోతుందని ఈ ట్రైలర్ లో చూపించారు. సినిమా బృందం అయితే ది బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఫిక్స్ అయిపోయారు. అవునా కాదా అనేది మనం ఇంకా సినిమా చూసి చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ట్రైలర్ మీద నాకున్న అభిప్రాయం అండ్ ఆల్సో ట్రైలర్ లో ఎంతవరకు ప్లాట్ లైన్ రివీల్ చేశారు, ట్రైలర్ లో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ ఏంటి అనే వంటి విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ట్రైలర్ ఎలా ఉంది అంటే ఇంప్రెసివ్. ఇట్ వాస్ డీసెంట్, అంటే బానే ఉంది. సినిమా మీద మరీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు మనకి. వి నో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ హారర్ కామెడీ. సో లవ్, కామెడీ, హారర్, మరి కాస్త యాక్షన్ ఈ మాత్రం ఉంటే చాలు. సినిమా మొత్తం ఎంగేజింగ్ గా అలా సాగిపోతే చాలు. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఉరుక్కొస్తారు, వింటేజ్ ప్రభాస్ గారిని చూస్తాం. అంతే, ఇంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు మనకి. మరి అవి ట్రైలర్ లో డెలివర్ చేశారా అంటే డెలివర్ చేసినట్టుగానే కనిపిస్తోంది. బట్ మూవీలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాలి. ఎందుకంటే స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ సినిమాలో ఎలా వర్క్ అవుతాయి అనేది చూడాల్సిన విషయమే. బట్ ట్రైలర్ వరకు అయితే బానే ఉంది. అలా అని కంప్లైంట్స్ ఏం లేవా అంటే గ్రాఫిక్స్ విషయంలో కొంచెం వీక్ గా కనిపిస్తోంది. సో లెట్స్ సీ వాళ్ళు ఫర్దర్ గా ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా లేదా అనేది. సో మెయిన్లీ ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయి. సో ఆయన యొక్క టైమింగ్, కామెడీ, లవ్, యాక్షన్ ఇవన్నీ చూడబోతున్నాం అనే ఒక ఆశ కూడా ఉంది. కాకపోతే మారుతి గారి స్క్రీన్ ప్లే, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి ఎలా ఉండబోతాయి అనేది ఇంకా తేలాల్సిన విషయమే. సో సినిమాటోగ్రఫీ బాగుంది. లెట్స్ సీ హౌ ద BGM గోయింగ్ టు బీ ఇన్ ద ఫిల్మ్. స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది అనే వంటి విషయాలు డైరెక్ట్గా థియేటర్లోనే చూడాలనుకుంటా. నాకైతే ట్రైలర్ మొత్తంలో ప్రభాస్ గారి డ్యూటీయే కనబడుతోంది. మిగతా వాళ్ళ సంగతి మనం థియేటర్స్లో చూసుకుందాం. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఒక బూత్ బంగ్లా అనుకోండి. అంటే మోస్ట్ ఆఫ్ ది హారర్ సినిమాలన్నీ ఒక హౌస్ చుట్టే రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇట్ డజంట్ మ్యాటర్. హారర్ మూవీస్కి యావరేజ్ రొటీన్ స్క్రిప్ట్సే ఉంటాయి కాబట్టి రాజాసాబ్లో మనం ఏదో కొత్తగా ఆశించాల్సిన పని లేదు. కాకపోతే అది ఎంగేజింగ్గా ఉంటుందా, జనాల్ని ఎంటర్టైన్ చేస్తారా అనేదే ముఖ్యమైన విషయం. కాబట్టి రాజాసాబ్లోని ఒక బూత్ బంగ్లా, ఆ బంగ్లాలో సంజయ్ దత్ దాచిన ధనం కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా మొత్తం మీద ఆ డబ్బు కోసమే మన హీరో గానీ అదర్ క్యారెక్టర్స్ కానీ ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక క్లిప్ లో మనం ఖజానాని చూడొచ్చు. సో కొంచెం డెప్త్ లో మాట్లాడుకున్నట్లయితే ఒక సీన్ లో మనకి హీరో డబ్బుని ముడుతున్నట్టుగా చూపిస్తారు. అట్ ది సేమ్ టైం వాయు రూపంలో సంజయ్ దత్ గోస్ట్ గా రావడం మనం చూస్తుంటాం. సో మేబీ ఆ డబ్బుని రక్షిస్తూ సంజయ్ దత్ మనకి కనబడబోతున్నాడు. అండ్ సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా మోస్ట్లీ గోస్ట్ అనే మనం అందరం అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ప్రభాస్ గారు కామెడీగా తాత అని పిలవడం బాగుంది. సో ఈ కాంబినేషన్ లో రాబోతున్న జోక్స్ ఖచ్చితంగా థియేటర్ లో బాగా పేలబోతున్నాయి. అయితే ఇక్కడ ప్రభాస్ గారికి తాత రోల్ లో సంజయ్ దత్ గారు ఉండబోతున్నారు అని మనం అనుకోవచ్చు. అంటే తన తాత దాచి ఉంచిన డబ్బునే హీరో తెచ్చుకోవడానికి వెళ్తున్నాడు. కాకపోతే అది తాతగారికి నచ్చినట్టుగా లేదు. అందుకే తాతగారికి మనవడికి జరగబోతున్న యుద్ధమే ఈ రాజాసాబ్ సినిమా అని అనుకోవచ్చు. సడన్ గా క్లైమేట్ ఎందుకు చేంజ్ అవుతుంది? తాత అద్భుతాలు అని ప్రభాస్ గారు అంటారు. విచ్ మీన్స్ ఆ తాతగారు విండ్ ని, క్లౌడ్ ని, వాటర్ ని అన్నిటినీ కంట్రోల్ చేస్తున్న ఒక మహాభూతం అని అనుకోవచ్చు. అంటే మనం చూడొచ్చు, ఒక సీన్ లో విండ్ గా గోస్ట్ రావటం గానీ, లేదా ఫుల్ ఆఫ్ వాటర్ నిండిపోవటం గానీ, యానిమల్ అటాక్స్ గానీ ఇవన్నీ చూస్తుంటే తాతగారికి ఏవో పెద్ద శక్తులే ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది. నా మనవడిని కాపాడు దుర్గాదేవి అంటూ హీరో గారి గ్రాండ్ మా రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మరి ఎవరి నుంచి రక్షించాలి అంటే తాతగారి నుంచే కదా. సో ఇక్కడ సైకియాట్రిస్ట్, డెవిల్స్ ని కంట్రోల్ చేసే మనిషి, వాటి పట్ల ఆసక్తి ఉన్నవాడు లేదా తెలివి ఉన్నవాడు అని ఒక క్యారెక్టర్ కి సంబంధించిన డైలాగ్స్ ఏవైతే వింటున్నామో అవన్నీ సంజయ్ దత్ గారి పాత్రకి సంబంధించినవి. ఓపెనింగ్ సీన్ లో కూడా హిప్నోటైజ్ చేయడం, ప్రభాస్ గారు కంట్రోల్ అయిపోవటం వంటి సీన్స్ మనం చూస్తాం. కానీ అక్కడున్న పర్సన్ వేరు మళ్ళీ. అయితే ఒక సీన్ లో ప్రభాస్ గారు డబ్బునంతా తగలబెట్టడం మనం చూస్తాం. మరి ప్రభాస్ గారు ఇక్కడికి వచ్చింది డబ్బు కోసం అయితే దాన్ని ఎందుకు తగలెట్టాలి? అంటే అంతా చేసి చివరికి రచ్చలేపి ఎవడికి రాకుండా చేస్తున్నాడు కావచ్చు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక పాత బంగ్లాలో మహా అయితే బంగారాన్ని గాని, మణులు, వజ్రాలు గాని, లేక బంగారు విగ్రహాలు గాని ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది పాత బంగ్లాలో ఈ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే చనిపోయిన వ్యక్తి లేటెస్ట్ మనిషి అనుకోవాలా? అలా అనుకోవడానికి వీల్లేదు. మరి అక్కడ కరెన్సీ ఎందుకుంది? ఏం చూపించబోతున్నారు? ఏదో తేడాగా ఉంది. సో థియేటర్ లోనే చూసుకోవాలి. అయితే మనకి కొన్ని సీన్స్ లో ప్రభాస్ గారు గోల్డ్ ని రీచ్ అవినట్టు, అంటే వాళ్ళు అనుకున్నట్టే మెల్లిమెల్లిగా సంపదను పొందటం చూస్తుంటాం. కాకపోతే అది అంత సింపుల్ గా వాళ్ళు పొందట్లేదు. వాళ్ళు అక్కడ పజిల్ బై పజిల్, అంటే పజిల్ గేమ్ ని దాటుకుంటూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫీటింగ్ యానిమల్స్ గానీ, తర్వాత సైనికులను దాటడం గానీ ఇలాంటివి అనమాట. అంటే ఒక సీన్ లో క్రొకడైల్ తో గానీ, మరికొన్ని సీన్స్ లో గోస్ట్లను చూపించడం గానీ, ఇలా ఒక్కొక్కరిని దాటుకొని వాళ్ళు బంగారంకి దగ్గరగా రీచ్ అవుతూ వస్తున్నారు. సో ఇట్స్ మోర్ లైక్ ఏ గేమ్ పజిల్ అని చెప్పుకోవచ్చు. సో ఆ పజిల్స్ గానీ, రిడిల్స్ గానీ సాల్వ్ చేసి ముందుకెళ్తారు అనేది సినిమాలో ఉండబోతున్న ఆసక్తికరమైన విషయం అని చెప్పొచ్చు. ఇంకా మనం బాగా అనుమానించాల్సింది ఏంటంటే ఆ బాయిలో మనకి ఎవడో కనిపిస్తున్నాడు. ఐ మీన్ ఇట్స్ మోర్ లైక్
నెగిటివ్ ఎనర్జీ, చేతబడులు కానీ, బ్లాక్ మ్యాజిక్ వంటివి కానీ దానికి సంబంధించిన ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ట్రైలర్ ఎండింగ్ లో మనకి గ్రావిటీ కంట్రోల్ కనిపిస్తూ ఉంటుంది. కింద ఎవరో ఉంటారు, పైన రాజాసాబ్ ఉంటాడు. సో ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అయితే హీరో కూడా ఒక డెమోన్ గానే చూపించారు. అంటే ప్రభాస్ గారు రాజాసాబ్ గెటప్ లో ఓల్డ్ లుక్ లో ఒక రాక్షసుడిగా ఆర్ ఒక గోస్ట్ గానే చూపించారు. కాకపోతే ప్రభాస్ గారు ఇలా ఓల్డ్ గెటప్ లో ఉన్నాడంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? యంగ్ గా ఉన్నవాడే ఓల్డ్ గెటప్ వేసి, అంటే సంజయ్ దత్ గెటప్ వేసి ఆ పవర్ ని గానీ శక్తుల్ని గానీ పొందాడా, లేక ఓల్డ్ ప్రభాసే యంగ్ ప్రభాస్ ని కాపాడడానికి వస్తున్నాడా? అంటే తన తాత నుండి తన కొడుకుని కాపాడుకోవడానికి తండ్రి వస్తున్నాడా? ఐ మీన్ ప్రభాస్ గారి ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అయిన సంజయ్ దత్ ని ఓడించడానికి ఇలా వస్తున్నాడా? మొత్తం మీద ఏం జరగబోతుంది అనేది మనం సినిమాలోనే చూసుకోవాలి. ఇంకా ఎండింగ్ లో అయితే మనకి చాలా పెద్ద క్రియేచర్ ని చూపించే ప్రయత్నం చేశారు. అది సంజయ్ దత్తేనా లేక ఇంకేదైనా మహాభూతమా, ఏదైనా శక్తియా అనేది చూడాలి. మొత్తం మీద ఈ ట్రైలర్ ద్వారా మనకి సినిమాపై ఆసక్తిని అయితే పెంచారు. బట్ లెట్స్ సీ, రిలీజ్ ట్రైలర్ కూడా ప్లాన్ చేస్తున్నారని మనకి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ గ్యాప్ లో సాంగ్స్ అండ్ అదర్ ప్రభాస్ ఫిల్మ్ అప్డేట్స్ కూడా మనకి రాబోతున్నాయి. కాబట్టి మన ఛానల్లో నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో గెట్ రెడీ ఫర్ దట్. ప్రభాస్ గారి సినిమాలకు సంబంధించిన ఎన్నెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు రాజాసాబ్ ట్రైలర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుద్దాం మీ ఏఎంసీ టాక్.